ఓటమి పాలయ్యాం కాబట్టి షాక్కు గురయ్యాం. ఇది నమ్మలేనటువంటి అంశంగా మాకు అనిపించింది. అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ దశలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెమోక్రసీని కాపాడాలనేటువంటి సంస్థ లైక్ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ మొన్న జరిగినటువంటి ఎన్నికల మీద, వాటి నిర్వహణ మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. మాకు కూడా ఉన్నటువంటి అనుమానాలు, ఈ అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నికల్లో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎన్నికలు 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు సుమారుగా 6 గంటలకి ఎన్నికల పోలింగ్ అయిపోతుంది. పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసే కూడా 4 గంటలకు అయిపోతుంది. ఎందుకంటే 6 గంటలకు అయిపోదు. ఎందుకంటే 6 గంటలకు ఎన్నిక జరిగినప్పుడు, ఆ టైం అయిపోయినప్పుడు 6 గంటలు అవ్వగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంత వరకు, క్యూలు అయిపోయేంత వరకు ఓటు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తారు. 6 గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత, కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు, కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది. పోలింగ్ టైం 6 గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ని రిలీజ్ చేసింది. అదేమిటంటే, మాకు అందిన సమాచారం ప్రకారం 68.12% ఆంధ్రప్రదేశ్లో పోల్ అయినాయి అని. మిగతా డీటెయిల్స్ తర్వాత ఇస్తాము అన్నారు. ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అంటే ఆ తర్వాత కూడా ప్రాంగణంలో ఉన్నవారికి టోకెన్స్ ఇచ్చి ఓట్లు వేస్తారు కాబట్టి అవి పెరుగుతాయి కాబట్టి. ఆ తర్వాత అదే రోజు 11:45 సుమారుగా ఆ ప్రాంతంలో మరొక అనౌన్స్మెంట్ చేశారు. అదేమిటంటే 76.5% అంటే పెరిగింది. 68.12 నుంచి 76.5కి పెరిగింది. పెరగడం అనేది సహజమైనటువంటి అంశం. ఆ తర్వాత ఫైనల్ ఫిగర్స్ ప్రకటించినప్పుడు 80.66 ప్రకటించారు. అంటే ఫస్ట్ ప్రకటించినప్పుడు 68.12, రెండవసారి ప్రకటించినప్పుడు అదే రోజున 76.5%, మళ్ళీ ఫైనల్ ఫిగర్స్ ప్రకటించిన తర్వాత 80.66 ప్రకటించారు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ తర్వాత 13వ తారీఖున అయిపోయిన తర్వాత 4వ తారీఖున పోలింగ్ జరిగింది, కౌంటింగ్ జరిగింది. ఆ కౌంటింగ్ ఫిగర్స్ చూస్తే ఎంత ఉన్నాయంటే 82 పై చిలుకుంది పర్సంటేజ్. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి అంశం. ఒకదానికి పొంతం లేనటువంటి అంశంగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే. దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. డేట్ ఎలక్షన్ కమిషన్ ఈ అనుమానాలను క్లియర్ చేయాలి. ఫైనల్ ఫిగర్స్కి కౌంటింగ్కి మధ్య ఎందుకు తేడా వచ్చింది? లేదు, పోలింగ్ టైం అయిపోయిన తర్వాత ప్రకటించినటువంటి దానికి మళ్ళా వాళ్ళే ప్రకటించిన ఫైనల్ ఫిగర్ ఎంత హైప్ ఎలా వచ్చింది? ఇట్ ఈస్ చాలా అన్యూజువల్గా జరిగింది. జనరల్గా ఎన్నికలు జరిగినప్పుడు, గత ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత మిగతా ఓట్లు వేయడానికి వేసిన తర్వాత ప్రకటించేదానికి సుమారుగా ఒక 1% 2% డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏంటి 12% పైన కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా అన్యూజువల్, ఎక్స్ట్రాడనరీ. దీన్ని డౌట్ తీర్చవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ప్రభుత్వాలకు కాదు.
ఎలక్షన్ కమిషన్కు ఉంది. వాళ్ళు ఇంతవరకు తీర్చినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో అడిగినా కూడా చాలామంది, మేం కాదు, చాలామంది ఇండియాలో అనేక మంది అడుగుతూ ఉన్నా కూడా దానికి ఇంతవరకు కూడా ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ చేయకపోవటం వల్ల ఉన్న అనుమానాలు మరింతగా పెరుగుతూ ఉన్నాయి.